స్టార్టింగ్లో వచ్చేసరికి కామనర్స్ అంటే మన హౌస్ ఓనర్స్ని బిగ్ బాస్ చెప్తారు, ఒకరిని సెలెక్ట్ చేసుకోండి నామినేషన్కి అని చెప్తారు. వీళ్ళందరూ ఒక రూమ్లోకి వెళ్ళి ఒక డిస్కషన్ లాగా చేసేసుకొని అందరూ కలిసి సంజన చివరికి చాలాసేపు డిస్కషన్ చేసుకుంటారు. చివరికి సంజన అని చెప్పేసి అందరూ కలిసి సంజనాన్ని నామినేట్ చేస్తున్నామని వచ్చి చెప్తారు. అక్కడ కొంచెం డిస్కషన్ లాగా సాగిద్ది. అక్కడ అందరూ మనీష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాం, మీరు మాడికి చెప్పకుండా హౌస్లోకి వస్తున్నారు. అదేవిధంగా వంట విషయంలో కూడా మీరు జోక్ చేశారు, కామెడీ చేశారు. అదే వంట వచ్చినా నేను నాకు రాదు అని చెప్తారు ఒకసారి, వచ్చింది చేస్తాను అని చెప్తారు ఒకసారి. దాని గురించి నామినేట్ చేశామని చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఈ డిస్కషన్లో ప్రియా వచ్చేసరికి బ్యాక్ పిచ్చింగ్ అనో ఏదో చెప్పిద్ది. ఏదో చెప్పేదంటే వెనక మాట్లాడతాం, ఆ వర్డ్ నాకు నచ్చలేదని అక్కడ బాగా సీరియస్ అయిపోతారు. నార్మల్గానే అన్నారు అంటే వెనక మాట్లాడుకోవడం అని అన్న మీనింగ్ వచ్చేలాగా అన్నారంట. ఇంకోటి మైక్ సరిగా వేసుకోవట్లా, కిందకి పెట్టుకుంటున్నారు, అప్పుడు మీ వాయిస్ అర్థం కాదు, చిన్నగా మాట్లాడుతున్నారు, గుసగుసలాగా చేస్తున్నారు అని అంటారు. అది నచ్చలా. అక్కడ కొంచెం ఓవర్ రియాక్ట్ అయిపోయారేమో అనిపిస్తుంది. అది వదిలేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా అలాగే మాట్లాడతారు ఆవిడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పొద్దున్నే సాంగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బట్టలు ఉతకడానికి ఒక ట్యాప్ లాగా పెట్టేస్తారు. బట్టలు ఉతకాల్సిందేమో మన రామో రాథోడ్, దాన్ని సరిగా చేస్తున్నాడో లేదో చూడాల్సిందేమో శ్రీజ కదా. వాళ్ళు ఇంకా దాని గురించి కొంచెం సేపు డిస్కషన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకేమో లోపల తనుజ వీళ్ళు ఫుడ్ రెడీ చేస్తూ ఉంటారు, టిఫిన్ రెడీ చేస్తూ ఉంటారు కదా. ఇంతలోకి ఈ టెనెంట్స్కి ఏమో బిగ్ బాస్ బ్రేక్ఫాస్ట్ పంపిస్తారు. వీళ్ళకి తెచ్చింది వీళ్ళు తీసుకొని తింటా ఉంటారు అనమాట. ఇక్కడ మళ్ళీ కొంచెం గొడవ స్టార్ట్ అయింది. వీళ్ళకి ఇచ్చింది వీళ్ళు తీసుకొని తింటారు కదా, అక్కడ కొంచెం మాట్లాడుకుంటూ తింటా ఉంటారు. ఇప్పుడు మన ప్రియా శ్రీజ ఎంటర్ అవుతారనమాట గొడవ స్టార్ట్ చేయడానికి. అది అనుకోకుండానే అయ్యుండొచ్చు, కానీ దాన్ని పెంచి చివరికి పెంచేశారు. వాళ్ళ దగ్గర కూర్చొని ప్రియా గారేమో చూస్తారు, అంటే వాళ్ళకి తెచ్చిన ఫుడ్ ఈవిడికి నచ్చింది, అది అక్కడే అర్థమైపోతుంది. వాళ్ళు తిందాము వద్దా అన్న దాంతో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత శ్రీజ ఈ ప్రియ వెళ్ళి షష్ఠి అను రాము రాథోడ్ ఇంకోటి సంజన అక్కడ కూర్చొని తింటా ఉంటారు కదా. వెళ్ళి సరే మనం తిందాము ఎట్లయినా సరే తినడానికి రెడీ అయిపోతారు. ఇంకా శ్రీజ తినే టైంకి మళ్ళీ ఇక ఈ రాము రాథోడ్ వచ్చేసరికి వద్దు, మనకి ఏమైనా పనిష్మెంట్ వచ్చేదేమో, ఇది మనకు వచ్చిన ఫుడ్ కదా, వద్దు అని చెప్తాడు. వీళ్ళకి డౌట్ ఉంది, ప్రియా శ్రీజాకి డౌట్ ఉంది, తినచ్చా తినకూడదా అని. ఆ డౌట్ వాళ్ళకి ఉంది. ఇప్పుడు అక్కడ ఏం తప్పు లేదు అని ఇంకా శ్రీజ దగ్గర ప్లేట్ తీసేసుకుంటుంది కదా షష్ఠి. ఇంక దీనికి వీళ్ళు ఫీల్ అయిపోతారు అనమాట. శ్రీజ అంత ఫీల్ అయిందో లేదో తెలియదు కానీ ప్రియా మాత్రం శ్రీజ దగ్గర ప్లేట్ తీసుకున్నందుకు ప్రియా చాలా చాలా ఫీల్ అయిపోయి అక్కడ ఏదేదో మాట్లాడేసిద్ది. ఇంకా మీకు బిగ్ బాస్ చెప్పకపోయినా మేము బనానాస్ అవన్నీ ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చాము అని చెప్తా ఉంటుంది. అందుకని మీరు ఇవ్వరా మాకు, మేము ఇట్లా ఇచ్చాము, మేము మంచిగానే ఉంటున్నాము, మీరెందుకు మాకు ఇట్లా ఇవ్వరు అని అంటారు. అక్కడ అసలు ఆవిడ అనాల్సిన అవసరమే లేదు. బిగ్ బాస్ ఇవ్వద్దని చెప్పారు, అప్పుడు నువ్వు ఇవ్వకుండా ఉండు, నువ్వు వాళ్ళ చేత పనిష్మెంట్లో ఏదో ఒకటి చేసుకొని ఇంప్రెస్ చేయించుకొని నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు. అంతేగాని బిగ్ బాస్ ఇవ్వద్దు అని చెప్పినప్పుడు నువ్వు ఇవ్వకుండా ఏముండలేదుగా. నువ్వు పనిష్మెంట్ వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేసి సరే అని ఇస్తున్నావు, అది నీ ఇష్టము, ఇచ్చేది ఇవ్వండి. అట్లాగే ఆ ఫుడ్ ఇచ్చేది ఇవ్వండి వాళ్ళ ఇష్టము. దానికి నువ్వెందుకు అంత రియాక్ట్ అయిపోయి నువ్వు కూడా ఈసారి నుంచి వాళ్ళు ఇవ్వలేదు కదా, ఇవ్వకుండా ఉండు. అట్లా కాకుండా మీకు ఇచ్చాము, మేము ఇచ్చాము కదా, అట్లా చేసాం బనానా ఫ్రూట్స్, ఇంక నుంచి మేము ఎలా ఉంటామో చూడండి, మేము ఇట్లా ఉంటాం, ఎంత స్ట్రిక్ట్గా ఆనర్స్ లాగా ఉంటాం, అది ఇదని ఏదేదో అనేసుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి ఇంకా మన బ్యాచ్ ఉంది కదా వంట చేసుకుంటా అందరూ అక్కడే ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇంకొంచెం సింపతి కార్డు లాగా చెప్పేసింది. ఇట్లా నోటి దగ్గర ఫుడ్ లాగేసుకున్నారు, ఇవ్వలేదు, తీసుకెళ్ళలేదు, అది ఇది అని చెప్పేసింది. ఇంకా అక్కడ ఒకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ అసలు అడగకూడదు. ఎందుకు, వాళ్ళకేదో ఫుడ్ పంపించారు, అది వాళ్ళు తింటున్నారు. వీళ్ళు దానికి డబల్ ఉంది ఇంట్లో. లేదా వీళ్ళకి నచ్చింది వీళ్ళు చేయించి పెట్టుకో, పెందలాడే చేయించుకో, లేదా లేటుగా చేయించుకో, ఎప్పుడు నీకు నచ్చింది తెచ్చుకో. ఇప్పుడు నాకు ఆకలి వేసింది, మా ఫుడ్ ఇంకా అవ్వలేదు కాబట్టి మీకు దగ్గరికి వచ్చాము, అడిగాము అంటున్నారు. ఆకలి అయింది కాబట్టి మీ దగ్గరికి వచ్చి అడిగా, మా ఫుడ్ ఇంకా ప్రిపేర్ అవుతుంది. ఆకలి గిట్సో లేదా తినడానికి బిస్కెట్లో చాలా ఉన్నాయి. ఆకలి అయితే పోయి అది తిను. వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని అడిగేది దేనికి? అది నా పాయింట్. వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని అడగడం తప్పు.
నీకు ఆకలి అయితే వీళ్ళదే తినాలా, ఇంట్లో చాలా ఫుడ్ ఉందిగా. వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని అడిగి చివరికి వాళ్ళనే బ్యాడ్ చేసేసి ఈమె వెళ్ళిపోయి నాన్న హంగామా చేసేసింది. ఆ తర్వాత లాస్ట్లో ఇంకా భరణి గారు, రీతు వీళ్ళందరూ చెప్పిన తర్వాత రాము రాథోడ్ కూడా వచ్చి సారీ చెప్తాడు. పర్లేదు, నేను అలా అని చెప్పలేదు, మాకు ఏదన్నా ఇబ్బంది అయిద్దేమో, బిగ్ బాస్ ఏదన్నా అంటారేమో, అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సారీ చెప్తారు. ఇంకా దాన్ని అక్కడికి ఆవిడ వదిలేసి ఉంటే బాగుండేది. ఆ తర్వాత నేను విలన్ అవుతాను, ఇప్పుడు అందరికంటే నేను విలన్ అవుతాను, ఇప్పుడు నువ్వు విలన్ అవుతావు అని ఏదేదో ఏమైందంటే ఫుటేజ్ కోసం చేసినట్టు ఈవిడ అనిపించింది. శ్రీజ ఒక టైంలో సంజన అని అంటారు, ఈవిడ కూడా అలాగే చేసినట్టు అనిపించింది నాకైతే. సరే, ఈ గొడవ అంతా అయిపోయింది కదా. ఆ తర్వాత రాము రాథోడ్కి బట్టలు ఉతకడానికి వచ్చినాయి కదా, బట్టలు ఉతికిచ్చారు. ఇంకా ఒక దగ్గర కూర్చొని ఉంటారు, సంజనను ఇంకా ఎవరెవరో కూర్చొని ఉంటారు. అప్పుడు ఫ్లోరా సైని వచ్చేసి వాష్రూమ్లో అదే బాడీ లోషన్ అను షాంపూను అయ్యో అన్ని కింద వదిలేసి వచ్చింది, ఎవరు మీరేనా, అట్లా పెట్టకూడదు, నేను అవన్నీ నేను వాష్రూమ్ క్లీన్ చేస్తా అంతే, అక్కడ ఉన్నవన్నీ తీసి నేను ప్రతి ఒక్కరు ఎట్లా చదువుతాను, నేనేమన్నా మీకు సర్వెంట్నా కాదు కదా అన్నట్లుగా మాట్లాడాడు. ఇంకేమి ఇక్కడ బాగా రెచ్చిపోయిందనమాట. టాయిలెట్స్ థింగ్స్ టాయిలెట్లోనే పెట్టుకుంటాం, బయట ఎందుకు పెట్టుకుంటాం, నేను బయట పెట్టుకోను. ఇప్పుడు మనం వాష్రూమ్లోకి వెళ్తాము, అప్పుడు మళ్ళీ ఏదైనా కావాలంటే అందరినీ డిస్టర్బ్ చేసి పిలిచి కొంచెం తలుపు తీసి పిలిచి అడుగుతామా అన్నట్టు ఈవిడ వెళ్ళిపోతుంది. అందరినీ తలుపు తీసి పిలుస్తామా అంటే, ఇప్పుడు నువ్వేమన్నా నీ ఇంట్లో ఉంటున్నావా, బిగ్ బాస్ హౌస్లోనే కదా ఉంటున్నావు, 1-2 సార్లు జాగ్రత్తగా నీకేం కావాలో చూసి పెట్టుకొని వెళ్ళు, లేకపోతే మళ్ళీ ప్రిపేర్డ్గా రెడీ వచ్చి బయటకు వచ్చి తీసుకో, ఎవరు కాదన్నారు. దానికి ఆమె బాధ్యత వహించిద్దా, అక్కడ పెద్ద రచ్చలేపింది, అక్కడ ఈవిడదే తప్పండి. ఇప్పుడు ఈవిడ పెట్టేసింది థింగ్స్, 1 కావచ్చు 2 కావచ్చు, అట్లానే మిగిలిన వాళ్ళందరూ కూడా తెచ్చి అక్కడ పెడితే వాష్రూమ్లో మన ఇంట్లో ఎంతమంది ఉంటాం, 4 ఉంటాం, మ్యాక్సిమం 3 ఉంటాం, 4 ఉంటాం, లేదా 5 ఉంటాం. 5 వాడే రకరకాల ఒక్కొక్కటి వాడతారు. 5 రోజులు 10, ఇప్పుడు ఆమె 2 పెట్టింది, 5 రోజులు 10 వేసుకున్నా అంతమంది తెచ్చి అక్కడ పెడితే ఫ్లోర్ ఏమన్నా ఖాళీగా ఉంటుందా, అది పాయింటే. ఇప్పుడు ఈవిడ పెట్టిందని తీసుకొచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ పెడితే అది తప్పే కదా, అది తప్పే, అది అర్థం చేసుకోకుండా దాన్ని సాగదీసింది. దీనికి కారణం దానికి ముందు డిస్కషన్లో ఈవిడికి సపోర్ట్ చేయలే, ఎవరు ఫ్లోరా సైని వచ్చేసి సంజనాకి సపోర్ట్ చేయలే. ఇప్పుడు ప్రియ గారు ఒక మాట అన్నారు కదా, సంజనాని బ్యాట్ పిచ్చింగ్ వెనక మాట్లాడుకోవడం, ఇలా ఆ మాటని తప్పు కాదు అన్నట్టుగా ఫ్లోరా సైని అన్నారు. అది ఈవిడికి నచ్చలే, అక్కడ కూడా కొంచెం ఇద్దరికి క్లాష్ అయింది. సరే, అది అక్కడికి అయిపోయింది కదా. ఇంక ఈ షాంపూలు ఇవన్నీ సర్దే దగ్గర అక్కడైతే పెద్ద గొడవ. ఇంక చివరికి హౌస్ మేట్స్ అందరూ వచ్చి, ఇప్పుడు ఫ్లోరా సైనికి ఇచ్చిన టాస్క్ తను సరిగ్గా చేసిందా లేదో చూడాల్సింది వచ్చేసి పవన్ కళ్యాణ్ అనమాట. తనే వచ్చి చెప్పాడు, నేను చెప్తున్నాను ఇదంతా నా బాధ్యత కాబట్టి మీరు ఇప్పుడు తీస్తారా తీరా, నేను మీరు తీపోతే బయట పడేస్తాను అంది. చివరికి ఆ గొడవ అక్కడ పెద్దదై సరే లాస్ట్కి ఏమనిద్దంటే, మీరు ప్రేమగా చెప్పారు కాబట్టి నేను తీస్తాను, ఆవిడ నాకు అలా చెప్పలేదు అంటది. ఈ సోదంతా నడపకుండా ఫస్ట్ ఆవిడ చెప్పంగానే ఈవిడ సరే తీస్తాను అని చెప్పేసినట్టయితే అయిపోయేది. నేను తీయను, నేను అక్కడే పెట్టుకుంటే చాలా యాటిట్యూడ్ చూపించింది. నేను తీయను మొహానే అనడం, గట్టిగా అరవడం. అప్పుడు ఆ ఫ్లోరస్ అని పాపం అనిపించింది చూడంగానే. ఈవిడ ఇంతలా నరుస్తున్నా ఆ గమ్మును సైలెంట్గా పక్కన వెళ్ళిపోయి ఏడుచుకున్నాడు. చాలా ఫీల్ అయింది. ఇంతలా గట్టిగా అరుస్తా, గట్టిగా చేస్తా, నాదే డిమాండ్, నేను ఎక్కువ అన్నట్టు చూపించుకోవడానికి అని అయితే అనిపించింది సంజన గారిది. ఈ ఎపిసోడ్లో అయితే ఆవిడ అస్సలు నచ్చలేదు. ఆవిడ నామినేషన్స్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ నామినేషన్స్ స్టార్ట్ అయింది. టాస్క్ లాగా పెట్టేసి ఎవరు ఫస్ట్ వెళ్ళి శుద్ధి తెచ్చుకొని ఉన్న ఓనర్స్లో ఎవరో ఒకరికి ఇస్తే వాళ్ళు వచ్చి వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని నామినేట్ చేస్తారు. ఆ నామినేషన్లో కూడా ఈవిడ సంజన గారు అయితే ఇద్దరు నామినేట్ చేశారు. సంజన గారు ఆల్రెడీ ముందే నామినేషన్లో పేరు చెప్పారు, ఇప్పుడు కూడా నామినేషన్కి వచ్చింది. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా. తర్వాత నామినేషన్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా నామినేషన్స్ కంటిన్యూ అవుతాయి. ప్రస్తుతానికైతే సంజన ఒకరు నామినేట్ అయ్యున్నారు కదా, సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు. నామినేట్ చేసిన తర్వాత మీరు ఏమన్నా మాట్లాడతారంటే నేనేం మాట్లాడన్నాడు. సరే, ఏం మాట్లాడన్నారు. తర్వాత ఇంకా ఇడి తిప్పి మీరు చివరికి అందరు అడిగారని చెప్పేసి ఆయన 2 మాటలు మాట్లాడాడు. వచ్చి 2 రోజులే కదా అయ్యింది, నేను అందరితో కలవట్లేదు అని మీరు ఎట్లా చెప్తారు, అది ఇది ఏదో అన్నారు. చివరికి అదంతా కన్విన్సింగ్గా పోయింది. ఆయన పెద్దగా మాట్లాడట్లా, స్టాండ్ తీసుకొని మాట్లాడట్లా. బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయన ఇంకా ముందు ఉంటే మాట్లాడతారో లేదో తెలియట్లా.
నాకైతే ఈ వారం ఈ సుమన్ శెట్టి కానీ ఈ సంజన కానీ ఎగిరిపోతే బాగుండు అనిపిస్తుంది. సుమన్ గారి ఆట అయితే ఇంకా మనం నామినేషన్స్లో ఉన్న ఒక అవకాశం ఇస్తే ఇంకేమన్నా చురుగ్గా చూడొచ్చేమో అన్న డౌట్ ఉంది. చూడొచ్చు, చూడకపోవచ్చు. సంజన గారి బిహేవియర్ అయితే నాకు అసలు నచ్చలా. నాకు తెలిసి ఈ వారం ఆమె ఎగిరిపోతే బాగుండిద్దేమో అనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా నామినేషన్స్ ప్రాసెస్ కంటిన్యూగా ఉంది రేపటి ఎపిసోడ్లో. అయినా నేను షార్ట్లో పెట్టేశాను. నామినేషన్స్లో ఎవరెవరు ఉంటారా అన్నది ఒకసారి చెక్ చేయండి.